శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమేశ్వరుడికి పంచోపచార పూజ చెయ్యాలి. సోమవారం రోజు కానీ, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు కానీ, శివుడి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కానీ, శివుడికి ఈ పంచోపచార పూజ చేస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. శివుడు మీ నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ ఐదింటిని శివుడికి ప్రత్యేకంగా సమర్పిస్తే దీన్నే పంచోపచార పూజ అంటారు. ఈ 5 ఉపచారాల్లో మొట్టమొదటిది గంధం. శివలింగానికి గంధం ఎలా పెడితే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు? మీరు చూపుడు వేలు, బొటన వేలు, ఈ 2 వేళ్లతో గంధం తీసుకొని శివుడికి గంధం బొట్టు పెడితే మీకు మోక్షం ఇస్తాడు. అలా కాకుండా మీకు ధనపరంగా బాగా కలిసి రావాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే బొటన వేలు, ఉంగరం వేలు, ఈ 2 వేళ్లతో శివుడికి గంధం బొట్టు పెట్టండి. ధనపరంగా కలిసి వస్తుంది. మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే బొటన వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్లతో గంధం తీసుకుని శివలింగానికి కానీ శివుడి ఫోటోకి కానీ ఆ గంధం బొట్టు పెట్టండి. మీకు ఏ కోరిక ఉన్నా ఆ కోరిక ఆ ధర్మ మార్గంలోనే నెరవేరాలంటే బొటన వేలు, చిటికెన వేలు, ఈ 2 వేళ్ళు కలిపి శివుడికి గంధం బొట్టు పెట్టండి. బొటన వేలు, మధ్య వేలు, లేదా బొటన వేలు, ఉంగరం వేలు, ఈ 2 వేళ్ళు కలిపి ఇలా బొట్టు పెట్టినట్లయితే ఆ గంధం బొట్టు, దానివల్ల ధనలాభము, మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. ఇలా మొట్టమొదటి ఉపచారమైనటువంటి గంధాన్ని శివుడికి సమర్పించాలి. రెండవది పుష్పం. శివుడికి ఏ పువ్వు పెడితే విశేషమైన ధనలాభం కలుగుతుందంటే నాగ శివలింగ పుష్పము. దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు. కొన్ని ప్రాచీన శివాలయాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అంటే శివలింగం పైన అనేక పడగలు ఉన్నటువంటి సర్పం ఉంటే ఎలా ఉంటుందో అలా ఆ పువ్వు ఉంటుంది. ఈ సహస్రఫణి పువ్వు, నాగ శివలింగ పుష్పం అనేది అరుదుగా దొరుకుతుంది. దొరికితే చాలా మంచిది. అద్భుత ధనలాభం. శివుడికి ఇది సమర్పిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. ఒకవేళ ఈ పువ్వు దొరక్కపోతే ఏం చేయాలంటే 2 రకాలైన పూలలో ఏ పువ్వు అయినా శివుడికి పెట్టచ్చు. మొదటిది ఎర్రమందార పువ్వు, రెండవది తుమ్మి పువ్వు. ఈ రెండిట్లో ఏది శివుడికి సమర్పించినా శివుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి రెండవ ఉపచారం పుష్పం. ఇలా పుష్పాలు శివుడికి సమర్పించాలి. మూడవది ధూపం. అంటే మీరు బొగ్గు కణికలను బాగా కాల్చి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి ఆ ధూపం శివుడికి వేయాలి. శివుడికి ధూపం వేస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఇది మూడవ ఉపచారం. నాలుగవది దీపం. శివుడి దగ్గర దీపం ఎలా పెట్టాలి? ప్రతిరోజు అందరూ శివుడి దగ్గర దీపం పెడతారు. కానీ శివుడి దగ్గర దీపం ఎలా పెట్టాలంటే శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఒక మారేడు దళం ఉంచాలి. మారేడు దళం ఉంచి దాని మీద దీపం వెలిగించాలి. అంటే మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి ఆ కుందిలో నెయ్యి కానీ నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. మామూలుగా పళ్ళేళ్లలో దీపారాధన కుందులు ఉంచి దీపం పెట్టడం కన్నా శివుడి దగ్గర మారేడు దళం మీద దీపారాధన కుందు ఉంచి దీపం పెడితే శివుడు వెంటనే ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా శివుడికి దీపం సమర్పించాలి. ఇది 4వ ఉపచారం. 5వది ఆఖరి ఉపచారం దద్యోజనం కానీ పులిహోర కానీ పాయసానం కానీ శివుడికి నైవేద్యం పెడితే వెంటనే ధనపరంగా అదృష్టాన్ని ఇస్తాడు. వండని పదార్థాల్లో శివుడికి ఇష్టమైనవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు. వీటిలో ఏది శివుడికి నివేదించినా శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5 ఉపచారాలు సోమవారం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ శివుడికి సమర్పిస్తే శివుడు నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు. మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే శివుడికి ఒక ప్రత్యేకమైన తాంబూలం సమర్పిస్తే కూడా చాలా మంచిది. తమలపాకు